ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన క్షేత బచావో అభియాన్ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేష్ రైతులకు అవగాహన కల్పించారు. విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేల సహజ సిద్ధత దెబ్బతింటుందని, ప్రతి సంవత్సరం సేంద్రియ ఎరువులు లేదా పచ్చిరొట్ట పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారాన్ని పంచుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లు ఎరువుల మీద ఖర్చు పెడుతున్నారు. సో వాళ్ళకు అంటే గవర్నమెంట్ బటన్ కానివ్వండి లేదా మన యుద్ధం వల్ల మీ అందరికి అన్ని రేట్లు పెరిగినాయి. ప్రైసెస్ వచ్చాయి దీంట్లో మనకు వచ్చే డిఏపి ఇలాంటి గుడిసెలకు కూడా రావడం. సో అది ఇబ్బంది పడతారు రేపు రాబోయే కాలంలో. కనీసం ఇప్పటి నుంచి కొద్దిగా రైతులకు అలవాటు చేయాలని ఉద్దేశంతో కార్యక్రమం ఉంది. అంటే మీ కంప్లీట్గా ఎరువులు మానేమని చెప్పట్లేదు. నేను కూడా 20% వరకు ఎరువులు తగ్గించుకోండి. ఆ 20% దేనికి వాడుకోవాలి, ఎలాంటి ఎరువులు వాడుకోవాలి. డిఏపి 2 బస్తాలు వేస్తుంది, దాంట్లో 75 కిలోలు లేదా 70 కిలోలు వాడుకోండి. మీ డిఏపి వాడుకోండి, మిగతాదంతా వేరే ఎరువుల్లో వాడుకోండి. ఆ రకంగా చేసుకుంటే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకంటే రేపు రాబోయే కాలం మీరు అన్నట్టుందా, రేపు రాబోయే కాలం సబ్సిడీ కూడా ఎత్తేసి పరిస్థితి రావచ్చు. ఇలా మీరు చేస్తారు. సెకండ్ రైతులు కూడా పండించలేరు, ఇంకా ముందు బస్తా అనేది పండించలేరు. మీకు ఈ ఖేత్ బచావో అభియాన్లో మామూలుగా రసాయనిక ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, అలానే పచ్చిరొట్ట ఎరువులు, అలానే మనం ఫార్మ్ యార్డ్ మాన్యూర్ ఎఫ్ఐఎం అంటే నైమట్టి ద్వారా మనం భూమిలో ఈ కర్బన శాతాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద మనకి విపులంగా మన శాస్త్రవేత్త అయినటువంటి రమేష్ గారు అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు తెలియజేస్తారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారిని ముందుగా రమేష్ గారిని మాట్లాడారు.